యెహోవా కొరకు ఎదురుచూచున్న వారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. ఎలా అంటారట? నూతన బలం, నూతన బలం, నూతన శక్తి, అలసట లేని జీవితం, ఆవేశం లేని జీవితం. నేటి మానవ జీవితంలో ఏముంది? అలసట ఉంది, ఆవేశం ఉంది. పని చేసి 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 అలసిపోతారు, కలిగిస్తే కోపడతారు. ఇప్పుడేమంటారు? అలయక సొమ్మసిల్లక. ఎంత చక్కగా చెప్తున్నారు. పక్షిని పోలి చెప్తున్నారు. అది ఎత్తు ఎగురుతూ ఉంటాయి, ఎంతో ఎత్తులో వెళ్తూ ఉంటాయి, అలసిపోదు, సొమ్మసిల్లు. ఎంత పైకి వెళ్తున్నదో అట్లాగనే కిందకి వస్తుంది. అలుపు లేని జీవితం, ఆరాటం లేని జీవితం, ఆందోళన లేని జీవితం. ఎందుకు? ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నూతన శక్తి, నూతన బలం. ఆయన ఎలా ఉంది? 84 సంవత్సరాలు మందిరంలో ఉన్నా కానీ ఆమెకేం లేదు, అదైక లేదు, చదువు. మోకాళ్ళ మీద ప్రార్థిస్తుంది. మోకాళ్ళ మీద, 2 మోకాళ్ళ మీద నిలబడి ఆమె ప్రార్థన చేస్తున్నది. అందుకని ఆమెకేం లేదు, అలయక లేదు, సొమ్మసిల్లు. కలిసిపోక పరిగెత్తాను 84 సంవత్సరాలు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నది. 84 సంవత్సరాలు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నది. విసుకక ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయకుండా విసుగుపట్టడం లేదు. మన జీవితానికి ప్రార్థన అంటేనే కలిసిపోతుంది. ప్రార్థన అంటేనే కలిసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. పాట పాడమంటేనే ఆయాసం వస్తుంది. వాక్యం చదవమంటే ఆయాసం వస్తుంది. ప్రార్థన ఉంది రెడీ నమ్మంటేనే ఏమంటారు? అడిగలేదు. ఎందుకు? ఆ శక్తిని తెలుసుకోలేదు. ఆ ప్రార్థనా శక్తి.